చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుంది. ఎందుకంటే మేము 6 గ్యారంటీలు 6 హామీలు ఎన్నికల సందర్భంలో ఇచ్చాం. అందులో భాగంగా ఒక 2 ముందుగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి సెకండ్ డేనే అధికారులకు వచ్చిన 2వ రోజునే ప్రకటించి ఒక నిర్ణయాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఈ సమస్య నుంచి ఎలా బయటపడేటువంటి పరిస్థితి ఉంది, ఎలాంటి పరిష్కార మార్గాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఒకటండి, 6 గ్యారంటీలలో ఏదైతే ఉందో ఇవాళ మొదటి దెబ్బ మా ఆటో డ్రైవర్ల మీదనే వేటు పడ్డది. ప్రత్యామ్నాయం ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కానీ ఆ రాజకీయ పార్టీ కానీ ఒక హామీ ఇచ్చేటప్పుడు ఒక వర్గానికి మేలు జరిగినప్పుడు దీనివలన ఇంకో వర్గం నష్టపోద్దనే ఆలోచన లేకుండా చేసినటువంటి ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మా అభిప్రాయం. అంటే వాళ్ళకు ఉచితాలు ఇవ్వద్దా అంటే ఇవ్వనండి, కానీ లక్షలాది మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఆటో రంగం మీద ఆధారపడి మేము స్వయం ఉపాధిలో భాగంగా ప్రభుత్వానికి భారం కాకుండా ఇవాళ మీరు ఏదైతే నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిర్రో మరి నిరుద్యోగులు లేకుండా చేస్తామని మేము ఎలాంటి మాకు ఉద్యోగాలు లేక మంచి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు ఇంటర్ చేసిన వాళ్ళు ఇలా స్వయం ఉపాధి కింద ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము జీవిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల మీద ఈ ఉచిత ప్రయాణ బస్సు తీసుకొచ్చి ఇలా మమ్మల్ని నిరుద్యోగులు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా మన టీవీ9 ద్వారా నుంచి తెలియజేస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీగా ఒక వర్గానికి ఓకే పరిష్కార మార్గం ఏంటి అన్న విషయం మీద కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందు భవన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. భవన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆలోచన ఓకే, ఒక్క నిమిషం మారే గారు ఒక్క నిమిషం భవన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ఒక మహిళలకి అవకాశం కల్పించాలి, యాక్టివ్గా వాళ్ళు ముందుకెళ్ళాలి, చదువుకోవడం కోసం కావచ్చు లేక ఉపాధి కోసం కావచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసి మీరు ప్రోగ్రామ్ పెట్టారు. ఇట్స్ ఓకే, కానీ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయలేదా? ఎలాంటి పరిష్కార మార్గం చూపించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడడం దానికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు? మరి వెల్ మురళీకృష్ణ గారు, ఎప్పుడైతే మేము ఈ 6 గ్యారంటీల కింద మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినామో అదే టైంలో సైమల్టేనియస్గా వీళ్ళకు కూడా ఆటో డ్రైవర్లు ప్లస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకు కానీ ఈ గిగ్ వర్కర్స్ ఎవరికైనా సరే వాళ్ళకు సపరేట్గా పొందుపరిచినాం క్లియర్గా మేనిఫెస్టోలో. వాళ్ళకు క్లియర్గా చెప్పినాం ప్రతి టౌన్లో ఒక ఆటో నగర్ ఉంటుంది, తర్వాత మీ సంక్షేమానికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తాము, ఎవ్రీ ఇయర్ వాళ్ళకు 12,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి అవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్కీమ్లలో ముందు వెనుక ఆ రోజు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మహాలక్ష్మి స్కీమ్ కింద 2 గ్యారంటీలను ముందుగా తీసుకురావడం జరిగింది. రేపే ఎల్లుండో వీళ్ళది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక మహిళ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన రోజే మహిళా సాధికారత అని మనం అనుకుంటాం. సో ఆ దిశగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేసినప్పుడు సోదరులారా కొంచెం సంయమనం పాటించండి, సగభాగం ఉన్న మహిళల మేము ఇవాళ స్వయం మేము దాని పర్యవసానం జరుగుతున్నటువంటి నష్టం దాన్ని కూడా మీకు తెలుసు కాబట్టి మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారంటున్నారు కాబట్టి సేమ్ డే అది కూడా స్టార్ట్ అవ్వాలిగా. అయితే ఈ గడిచిన ఈ 11 రోజులలో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. అయితే దాని ద్వారా ఏమైందంటే ఓఆర్ పెరిగింది. బస్సులలో మీరు చూస్తున్నారు ఫుల్గా కిక్కిరిసిపోయే టైంలో కొత్త బస్సులు కొంటున్నామని నిన్ననే సజ్జనార్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. 2,000 బస్సులు ఆర్డర్ చేస్తున్నాం. అంటే 2,000 బస్సులు అంటే అందులో నేనేమంటా అంటే 3,000 మంది నేరుగా ఇప్పుడు క్రూ 1.5 నిష్పత్తి తీసుకున్నా కూడా అప్పుడు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ లేకపోతే రిపేర్ చేయడానికి హెల్పర్లు కానీ మెకానిక్స్ కానీ ఆ సూపర్వైజర్లు కానీ కొత్తగా మళ్ళీ డిపోస్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో వీళ్ళని నేరుగా మారే గారు మీరు ఉండండి, నేను మాట్లాడినాక మీరు చెప్పండి. అయితే మేము మంచి గురించే చెప్తున్నా సోదరా, వీళ్ళందరికీ కూడా వీళ్ళకి లైసెన్సులు ఉంటాయి. ఇప్పుడు ఎల్ఎంవీలు ఉన్న వాళ్ళకు ఎవరికైనా అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటే హెవీ వెహికల్ లైసెన్స్ స్టాకింగ్ ఆపమని చెప్పండి. అది వాళ్ళకు ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా నేరుగా ఆర్టీసీలో ఉద్యోగాలకు తీసుకుంటామని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు. మొన్న 5-6 రోజుల క్రిందనే చెప్పిండ్రు. అంటే ప్రభుత్వంలోకి తీసుకుంటాము, ఒకవేళ ఆ స్కిల్ లేకపోతే ఆ స్కిల్ డెవలప్మెంట్ దిశగా మేము ట్రైనింగ్ ఇచ్చి కూడా అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పిండ్రు. చెప్పిన ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ రోజున ఆటో డ్రైవర్ల బతుకులు ఎంత కష్టంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 500 రూపాయలని
వడ్డీకి తీసుకుని కేవలం 450 రూపాయలకి మాత్రమే ఇస్తే 500 రూపాయలు 450 రూపాయలు మాత్రమే చేతిలో పెడితే సాయంత్రానికి మళ్ళీ తిరిగి 550 రూపాయలు అంటే పర్ డే మిత్తియే 100 రూపీస్ కట్టాల్సినటువంటి స్థితిలో ఈరోజు ఆటో డ్రైవర్లు ఉన్నారు. అలాంటి ఒక వాస్తవ పరిస్థితిలో ఉన్న సందర్భంలో మీరు ఎప్పుడో ఏదో చేస్తామంటే అసలు అన్ని రోజులు బతుకుతారా? ఏదో కాదు, 10 రోజులైంది. విల్ డూ రేపటి నుంచే అది ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6 నెలల క్రితము ఒక జొమాటో ఇవాళ సీఎం గారిది మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఇందాక జస్ట్ 10 మినిట్స్ కిందనే కంప్లీట్ అయింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఆ జొమాటో అతను సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడితే ఆయనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన మేము 10 రోజులు అయింది. మా ప్రభుత్వం 2 లక్షలు ఎగ్జిబిషన్ ప్రకటించింది, కానీ గడిచిన ప్రభుత్వం 6 నెలలు కిమ్మనకుండా కూర్చొని ఏమనలేనప్పుడు కూడా వీళ్ళెవరు మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ప్రొవోక్ చేసినప్పుడు సోదరులారా మీరు ప్రొవోక్ కాకండి. మీ మంచి కోసం ఒక్క 10 రోజులు ఆగితే మీ మంచి కోసము ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనే చెప్తున్నాం.